మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణలో ఉనికి కోసం బీఆర్ఎస్ పడరాని పాటలు పడుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై పోరాటానికి సరికొత్తగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటిదాకా క్యాడర్ అంతా ఒకే సమస్యపై పోరాటం చేయటం వర్కౌట్ కావటం లేదని కొత్త స్కెచ్ గీస్తోంది. ఇక నుంచి ఏ వింగ్ కి ఆ వింగ్ విడివిడిగా పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ఫ్యాక్ట్ చెక్ అండ్ రీసెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఈ కమిటీల్లో సీనియర్లతో పాటు నిపుణులకు ఛాన్స్ ఇవ్వనుంది. మరి ఈ కొత్త కమిటీలైన గులాబీ పార్టీకి మైలేజ్ తీసుకొస్తాయా? పొలిటికల్ గా దెబ్బ మీద దెబ్బ తగిలి ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ మెల్లిగా తేరుకుంటూ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెడుతోందట. 10 ఏళ్ల పాలన కాలంలో జనానికి దూరమయ్యామా అన్న ఆత్మ పరిశీలన పార్టీ పెద్దల్లో మొదలైందని అంటున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకుంటూ ఇక దూకుడుగా జనంలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే ముందు ప్రజల సమస్యలపై అవగాహన ఉండాలి. కాబట్టి అటువైపు దృష్టి సారిస్తోందట గులాబీ పార్టీ అధిష్టానం. ప్రజా సమస్యలపై ఆల్రెడీ అవగాహన ఉన్నా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చెయ్యాలో నిర్దేశించుకొని పోరాట మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఏదో గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు పార్టీ మొత్తం ఒకే సమస్య వెంటపడటం కాకుండా ఏ వింగ్కి ఆ వింగ్ విడివిడిగా పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు చెప్పుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. అందుకోసం నిజ నిర్ధారణ కమిటీలు, అధ్యయన కమిటీల పేరుతో కొత్త విభాగాలను సైతం ఏర్పాటు చేసుకోబోతుందట గులాబీ పార్టీ. పార్టీకి చెందిన సీనియర్లు, ఆయా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లకు ఈ కమిటీల్లో చోటు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొదటిగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, సమస్యలను పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని నియమించినట్టు ప్రకటించింది బీఆర్ఎస్. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో వైద్యారోగ్య పరిస్థితుల పతనంపై నిజ నిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది ఆ పార్టీ. ఇలాగే మరికొన్ని కమిటీలు కూడా వేయబోతున్నట్టు తెలిసింది. బీసీల సమస్యలపై అధ్యయనం కోసం బీసీ నేతలతో ఒక కమిటీ, రైతు సమస్యల విషయంలో పార్టీ రైతు నాయకులతో మరో కమిటీ, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఇలా రకరకాల సమస్యలపై ఆయా విభాగాల సీనియర్లు, అవగాహన ఉన్నవారితో కమిటీలు ఫామ్ చేయాలని భావిస్తుందట గులాబీ అధిష్టానం. ఇకపోతే ఈ కమిటీల ద్వారా పార్టీలో అనుభవం ఉన్న నేతల సేవల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలన్న ప్లానింగ్ లో ఉన్నారట గులాబీ బాస్. సీనియర్స్ కు ఇలాంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి ఒక బాధ్యత ఇచ్చినట్టు ఉంటుంది. అదే సమయంలో పార్టీ అవసరాలు తీరుతాయన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమను పట్టించుకోవటం లేదన్న అభిప్రాయంతో ఉన్న సీనియర్స్ ని తిరిగి యాక్టివేట్ చేసినట్టు కూడా ఉంటుందని భావిస్తుందట బీఆర్ఎస్ అగ్రనాయకత్వం. ఇక ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం పోరాట పంథాన్ని ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లాలన్నది ఫైనల్ ప్లాన్. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇక ఆలస్యం చేయకుండా కమిటీలు వేసి నివేదికలు తప్పించుకోవాలని, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసిందే. మరి ఈ కమిటీ గులాబీలు ఏ మేరకు గుబాళిస్తాయో వేచి చూడాలి మరి.